అంగన్వాడీ సూపర్వైజర్లు, సీడీపీఓలు మరియు టీచర్లు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను హెచ్చరించారు. గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, సీడీపీఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణం, టాయిలెట్స్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. టాయిలెట్స్కు వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని, ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో మిషన్ భగీరథ త్రాగునీరు ఏర్పాటు చేసి, ఇబ్బందులు తొలగించాలని అధికారులను ఆదేశించారు. కరెంట్ మీటర్ల కనెక్షన్లు ఏర్పాటుకై ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీతో సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలని సీడీపీఓలకు, సూపర్వైజర్లకు సూచించారు. అంగన్వాడీ సూపర్వైజర్లు, సీడీపీఓలు ప్రతిరోజు విధిగా తమ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. జిల్లాలో అంగన్వాడీ సూపర్వైజర్లు, సీడీపీఓలు తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇకమీదట అలాంటి సంఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని అన్నారు. నారాయణ ఖేడ్ మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన సంఘటన జిల్లాలో మరి ఎక్కడ జరగకుండా అధికారులు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను సురక్షితమైన భవనాలకు తరలించాలన్నారు. అంగన్వాడీ సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించాలని, అంగన్వాడీ సిబ్బంది ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు కలిసి గ్రామంలో నిర్వహించాల్సిన సమావేశాలు, విధులను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. ఎవరికి అప్పగించని బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు సరైన పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని పోషణ అభియాన్ టీములను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్ణీత సమయానికి, క్రమం తప్పకుండా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని, ఈ సమావేశాలకు సూపర్వైజర్లు, సీడీపీఓ స్థాయి అధికారులు క్రమం తప్పకుండా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐసీడీఎస్ సిబ్బంది వారి విధులను బాధ్యతలను తప్పకుండా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని లలిత కుమారి, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డిపిఓ సాయి బాబా, ఈపీఆర్ జగదీష్, మిషన్ భగీరథ ఈఈ పాషా, సంబంధిత శాఖల అధికారులు, జిల్లాలోని సీడీపీఓలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. సూపర్వైజర్స్ ఫీల్డ్ లెవెల్లో ఏదైనా అంగన్వాడీ సెంటర్స్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అది మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో సీడీపీఓ లెవెల్కి ఎస్కలేట్ చేసి ఆ లోకల్ ఎంపీడీఓ అయినా తహసీల్దార్తో అయినా డిస్కస్ చేసి, లేదంటే ఈడబ్ల్యూఓ మా లెవెల్ కన్నా తీసుకొచ్చి ఇష్యూస్ రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ నారాయణఖేడ్లో అయింది, మీరు చూసే ఉంటారు. అదే గ్రామంలో ప్రైమరీ స్కూల్ ఒకటి ఉంది. మరి అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు అని తెలిస్తే అక్కడ స్కూల్కి షిఫ్ట్ చేయాల్సి మీరు డైలీ బేసిస్ యూ షుడ్ విజిట్ యువర్ అంగన్వాడీ సెంటర్స్. అప్పుడే అంగన్వాడీ సెంటర్స్ యొక్క నిర్వహణ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ అంగన్వాడీ టీచర్ టైంకి వస్తున్నారా లేదా, మంచి భోజనం అందిస్తున్నారా లేదా, తెచ్చే కూరగాయలు ఏదైతే మెన్యూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా, అక్కడ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ మదర్స్తో ఇంటరాక్ట్ అయ్యి మీరు ఏమైనా సమస్యలు ఉన్నాయా, అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో ఎవరైనా శామ్ మ్యామ్ అండర్ వెయిట్ స్టంటెడ్ పిల్లలు ఎవరైనా ఉన్నారా, మరి వారిని ఇంప్రూవ్ చేయడానికి మన అంగన్వాడీ టీచర్ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అంగన్వాడీ టీచర్ మరి పేరెంట్స్తో రెగ్యులర్గా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారా, ఆ మీటింగ్లో పేరెంట్స్ వస్తున్నారా లేదా, ఈ శామ్ మ్యామ్ అండర్ వెయిట్ పిల్లలకు సంబంధించి పేరెంట్స్కి మోటివేట్ చేస్తున్నారా లేదా, మంచి భోజనం పెట్టండి, ఈ విధంగా ఆరోగ్యకరమైన భోజనం పెట్టండి, ఇవన్నీ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా పర్సూ చేయాలి. మీ పరిధిలో పిల్లలు ఎవరైతే మాకు ఉండాలి, పిల్లల పేరుతో పాటు మీకు తెలియాలి. సో సూపర్వైజర్స్ మీకు ఉన్న సెంటర్స్ లో ఎవరైతే ఎటువంటి పిల్లలు ఉన్నారో అంతా లిస్ట్ అవుట్ చేసుకొని మరి అవన్నీ కూడా మీరు ఫాలో చేయాలి. బాలామృతం తింటున్నారా, బాలామృతం ప్లస్ తింటున్నారా లేదా,
దాంతో పాటు ఇంకా అడిషనల్ న్యూట్రిషన్ ఏం చేస్తున్నారు, ఓవర్ ద పీరియడ్ 3-4 months తర్వాత మళ్ళీ చెకింగ్ చేస్తున్నారా, మరి పిల్లలు బయటకు వస్తున్నారా కావట్లేదా, మరి ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లేకపోతే మెడికల్ కేర్ తీసుకుంటున్నారా, ప్రైమరీ హెల్త్ సెంటర్ కి రెఫర్ చేశారా, మన డిఐఈసి సెంటర్స్ ఉన్నాయి సంగారెడ్డిలో, వాటికి రెఫర్ చేశారా లేదా, ఆర్బిఎస్ కి విజిట్స్ అవుతున్నాయా లేదా. సో ఇవన్నీ మీరు పర్సూ చేయాలి. విహెచ్ఎండి డేస్ ఉంటాయి, విలేజ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ డేస్, అంగన్వాడీ టీచర్ అండ్ ఏఎన్ఎం ఆశా కలిసి గ్రామంలో ఏర్పాటు చేయాల్సినవి ఉంటాయి. సో మరి అవన్నీ కండక్ట్ చేస్తున్నారా లేదా. సో ఈ మీరు చేయాల్సిన పనులు ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సక్రమంగా చేయాలి. కొంతవరకు నిర్లక్ష్యం అనేది కనిపిస్తూ ఉంది. బట్ ఇప్పటి నుంచి ఎవరు కూడా ఇట్లా నిర్లక్ష్యంగా మీ విధుల పట్ల ఉంటే మాత్రం తప్పకుండా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీకు ఏవైతే విధులు అప్పగించారో అవన్నీ కూడా కరెక్ట్ గా చేయాలి. లాస్ట్ విజిట్స్ చేస్తూ ఉండాలి. వీళ్ళకు విజిట్ రిజిస్టర్ ఏమైనా ఉందా?